అంటే బిల్ అయిపోయినాక చేతులు ఇది పెట్టారు. మన బిల్ అయితే ప్రింట్ తీశారు. ఓకే. హే గాయ్స్, హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ అయితే మనము ఒక ప్రైవేట్ హాస్పిటల్లో, చైనాలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట. నా వెనకాల కనిపిస్తుంది అదే హాస్పిటల్. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ప్రీతంకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. వాడికి గొంతు నొప్పి వచ్చింది, దగ్గు వచ్చింది, కొంచెం డ్రై నోస్ లాగా అయిందనమాట. ఎందుకో కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చాము. అయితే వీడియో ఎండింగ్ వరకు మీరు చూస్తే మన బిల్లు కనిపిస్తుంది, ప్రొసీజర్ ఏముందో కనిపిస్తుంది, మెల్లగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేది కూడా కనిపిస్తుంది అనమాట. బిల్లు అయితే లాస్ట్లో చూసిన తర్వాత అయితే బిల్లు పేలిపోద్ది. యూజువల్లీ అంటే ఇది చిన్న ఇష్యూతో వచ్చాము మేము. అర్థమైంది కదా, గొంతు నొప్పి, వాడు మింగుతుంటే ఇట్లా అని చెప్పేసి అంటుంది. మన దగ్గర అయితే మన పెద్దోళ్ళు ఏం చెప్తారు అని చెప్పేసి అంటే, బాబు వెళ్ళమ్మా, వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని గారిగిల్చే తగ్గిపోతుంది అని చెప్పేసి అంటారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారో, ఏమేం చేస్తారో ఇవన్నీ మనము డీటెయిల్గా ఈ వ్లాగ్లో అయితే చూసేద్దాము. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గట్టిగా లైక్ వేసేయండి. సో రీచ్ వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ చైనా అనమాట. వెనకాలైతే వైషు అక్కడ మాట్లాడేసుకుంటుంది. లెట్స్ గో ఇంటు ద వీడియో నా. ఇప్పుడైతే మేము ట్యాక్సీ దిగేసాం. ప్రీతం, హే షాను బేబీ. ఇవాళంతా ఫుల్ వర్షం అనమాట మనకి. సో ఇదే ఏరియాలో మనకి హాస్పిటల్ ఉంది. ఇది వచ్చేసి ప్రైవేట్ క్లినిక్. సో ఇదే బిల్డింగ్లో ఉంది మనకి. ఇది హాస్పిటల్ సింబల్. మన వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్దాం లోపలికి. మా అపాయింట్మెంట్ యాక్చువల్లీ 3:15కి ఉండింది, ఇప్పుడు 3:30 అవుతుంది. వాళ్ళు రీషెడ్యూల్ చేశారు. పోతే వైషు, లెట్స్ గో. హౌ యూ ఫీలింగ్ నౌ ప్రీతం? ప్రీతంకి గొంతు నొప్పి. షాను ఫోన్ ఇచ్చే మమ్మీకి. సో ఓకే, మనకు వచ్చేసి చైనీస్ అర్థం కాదు, 3rd ఫ్లోర్లో ఉందన్నమాట. ఇది కొంపదీసి అంటే క్లినిక్ పేరు అయి ఉండొచ్చు. సో వెయిట్ చేద్దాం మనం దిగడానికి. సో ఇక్కడే క్లినిక్. సో ఇటు వచ్చేసి మొత్తం చిల్డ్రన్స్ ఉంది. ఇచ్చాడు కాదు ఏమన్నా, ఇచ్చాడు. సో ఇక్కడే అనమాట. మన పలకరింపులు అయితే ఇలానే ఉంటాయి, మంచి ఆప్యాయంగా పలకరించేస్తారు. పలకరించగానే బోర్డు పెట్టేశారు. ఏంటి అని చెప్పేసి అంటే మన ప్రైజ్ లిస్ట్ అనమాట. ఆ చైనీస్ అంతా మనకు రాదులే కానీ మినిమం 500 కట్టాలి. 500 అని చెప్పేసి అంటే 6,000 రూపాయలు అట్లుంటాయి మరి ఇక్కడ. సో ఇదేంటి అని చెప్పేసి అంటే మనకి ప్రైవేట్ హాస్పిటల్, కంప్లీట్గా ప్రైవేట్ హాస్పిటల్. ఇక్కడ చైనాలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలానే ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్ తోటి కంపేర్ చేస్తే ఇది చాలా బుడగున్నట్టే లెక్క, కానీ ప్యూర్ ప్రైవేట్ అండ్ మోస్ట్లీ ఇంటర్నేషనల్ వింగ్ అనమాట. ఇక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేస్తే ప్రైవేట్ హాస్పిటల్ అయిపోతుందా అని చెప్పేసి అంటే, చైనాలో ఎక్కడ భయ్యా అందరు చైనీసే మాట్లాడతారు, మనకి ఏం అర్థం కాదు. హాస్పిటల్కి అయినా కూడా మనకి ఇంగ్లీష్ లేకపోతే కష్టం. అంటే నాకు నొప్పి వస్తుందా అని చెప్పేసి అంటే, నీకు ఆకలిస్తుందా అని చెప్పేసి అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి రాదు కాబట్టి. సో అందుకే మనం ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ప్రిఫర్ చేస్తాం, వేరే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు. అక్కడ కనిపిస్తుంది కదా సూట్ వేసుకుని అక్కయ్య, ఆ అక్కయ్య పేరు యూకే అనమాట. ఆమె మనకు మొత్తం రిసీవ్ చేసుకుని లాస్ట్ సాగనంపే వరకు ఉంటుంది. రాగానే మనకి టెంపరేచర్ చెక్ చేస్తారు, కొంతమంది నోట్లో చెక్ చేస్తారు, కొంతమంది చెవులో చెక్ చేస్తారు. మన బుడ్డుడికైతే చెవులో చెక్ చేసేస్తున్నారు. రాగానే రిసెప్షన్ ఉంది కదా, ఆ రిసెప్షన్ దాటిన తర్వాత ఇది వెయిటింగ్ ఏరియా అనమాట. ఇక్కడ డోర్లు కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క డోర్లో ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ పీడియాట్రిషియన్ ఉంటారు ఒక దాంట్లో, ఇంకొక దాంట్లో స్కిన్ స్పెషలిస్ట్, డెర్మటాలజిస్ట్, ఆప్టమాలజిస్ట్, అట్లా ఒక్కొక్క డోర్లో ఒక్కొక్కరు ఉంటారనమాట. ఇప్పుడు వచ్చేసి పల్స్ చెక్ చేస్తారు, మరి అదెందుకో తెలీదు. దీని గురించి నేను మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి మెడికల్ హాల్ అనమాట. అంటే వీళ్ళు ప్రిస్క్రైబ్ చేసి వీళ్ళే మందులు ఇచ్చి ఇక్కడి నుంచి పంపిస్తారు. ఆ రిసెప్షన్ వేరు, ఇక్కడ రిసెప్షన్ ఉంది కదా అది నర్స్ రిసెప్షన్ అనమాట. మనకి బీపీ, జెండర్, ఇంకా సిమ్టమ్స్ ఇవన్నీ ఈ షీట్లో రాసేసి మనకి ఇస్తారు. బుడ్డోడు అయితే వెయిట్ చెక్ చేసుకుంటున్నాడు. వెయిట్ అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, తగ్గింది అనమాట. వెళ్తున్నారు వీళ్ళు డాక్టర్స్ రూమ్లోకి. సో ఇదే డాక్టర్స్ రూమ్ అనమాట ఇక్కడ. Just take a... symptoms. For last 2 days,
He's feeling fever. 发烧是吧？ Yeah, so 然后呢？ yesterday fever was so high. Before fever, he got some headache, Okay. throat pain, Okay. and This dizziness for 2 days. for 2 days. Okay. So what was the highest temperature? ఇయో స్టార్టింగ్లో బాగా బిల్డప్ ఇచ్చేసాను కదా ఇంగ్లీష్ మాట్లాడేస్తారని చెప్పేసి చెప్పడం మర్చిపోయాను. యూకి ఉంది కదా, యూకి మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది అనమాట. ఆ డాక్టర్కి వచ్చేసి ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ మనతో కమ్యూనికేట్ అయితే చేయలేదు. సో యూకి విల్ బీ అవర్ అఫీషియల్ ట్రాన్స్లేటర్. మన ఈ జర్నీ అంటే ఈ హాస్పిటల్ జర్నీకి టూర్ గైడ్ వచ్చేసి యూకి అనమాట. Yeah, deep breath in, breath out. విన్నారు కదా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని చెప్పేసి అనింది. అదే తను మాట్లాడిన ఆ 2 ఇంగ్లీష్ ముక్కలు అనమాట. దానికోసమే మనం బిల్ కూడా పే చేస్తాము. అంటే లేదు తన ఎక్స్పర్టీస్ అంతా చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్. మనకున్న సమస్యలన్నీ యూకి చెప్పుకోవాలి. యూకి గుడిలో పూజారి లెక్క అనమాట. పూజారికి మనం ఇవన్నీ చెప్తే పూజారి తీసుకుని దేవుడికి చెప్పినట్టు, దేవుడు అప్పుడు మనకు వరం ఇస్తాడు అన్నట్టు. యూకి చెప్తే యూకి డాక్టర్కి చెప్తుంది, డాక్టర్ అప్పుడు యూకి రెస్పాన్స్ ఇస్తుంది. యూకి డాక్టర్ ఏం చెప్పింది అని చెప్పేసి మనకు చెప్తుంది అనమాట. ఇది కంప్లీట్ ప్రాసెస్. అందుకే ఇందాక నేను యూకేని వచ్చేసి మన టూర్ గైడ్ అని చెప్పేసి అన్నాను. డాక్టర్ గారు అన్నీ చూసిన తర్వాత మనకి ఇన్ని మెడిసిన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడైతే మనము మెడికల్ షాప్లోకి వెళ్ళి వాళ్ళే మనకి మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్స్ తీసుకొని మనకు రావాలి. ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా, ఇదే మనకి మెడికల్ రూమ్, ఏమంటారు దాన్ని, మెడికల్ షాప్ అనమాట. అక్కడ కూర్చోబెట్టి ఈ పేరు నీదేనా అని చెప్పి ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. అవును అని చెప్పేసి తర్వాత నీకేమైనా ఎలర్జీస్ ఉన్నాయా అని చెప్పేసి అంటే ఏం ఎలర్జీస్ లేవు అని చెప్పేసి అంటే అప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అక్కడ డాక్టర్ ఎంతైతే డీటెయిల్స్ ఇచ్చారో ఇక్కడ ఈ కనిపిస్తున్న ఏమంటారు ఇవన్నీ మెడికల్ షాప్లో ఏమంటారు కమెంట్ చేయండి. మెడికల్ షాప్లో ఇట్లా మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళని ఏమంటారో కమెంట్ చేయండి. తను మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పొద్దున వేసుకోవాలి, సాయంత్రం వేసుకోవాలి, ఇంత వేసుకోవాలి, వేసుకున్నాక ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పేసి మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను అనమాట. మెడిసిన్స్ అయితే మనం ఒక్కటి కూడా బయట కొనాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది వీళ్ళ దగ్గర ఉన్నాయి ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి ఇంకా మనం బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అన్నీ చెప్తున్నాను. అక్కడ ఉన్న పేపర్స్ చూసారా, అవేవో ఆస్తి దస్తావేదులు అంటారు కదా, అన్ని గనం పేపర్లు ఉన్నాయి. వీడికి వచ్చిన గొంతు నొప్పికి, ఆ స్లైడ్ ఫీవర్కి ఇన్ని గనం మందులు, ఇన్ని గనం పేపర్లు, వాడి పేరుతోటి లేబుల్ ప్రింట్ చేసి ఇచ్చారు. ఆ కవర్లు ఇవి అసలు మామూలుగా లేవు. వాడిని చూసారు కదా, వాడి కండిషన్ అయితే అబ్సల్యూట్లీ ఫైన్ అసలు. నెక్స్ట్ వచ్చేసి మనం అలా హాస్పిటల్ టూర్ కొట్టేసి వద్దాము. ఇది వచ్చేసి గైనకాలజీ డిపార్ట్మెంట్ అనమాట. గైనకాలజీ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఆ బ్లాక్ ఏలు, బ్లాక్ బీలు చూస్తున్నారు కదా, జనాలు అయితే తండాలుగా ఉన్నారు. ఇక్కడే నేను జనాలు ఉన్నారు అని చెప్పేసి అంటున్నాను. అంటే ఇంకా చైనీస్ ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే జనాలు మామూలు ఉండరు, భయంకరంగా ఉంటారు జనాలు అయితే. లోపలికి వెళ్ళే కొద్దీ మనకి టనల్స్ సొరంగాలు అన్నట్టు వెళ్ళిపోతుంటుంది. చాలా పెద్దగానే ఉంటుంది యాక్చువల్లీ. ఇది మన ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ చైనా అనమాట. మాకు ఇంకో మెడిసిన్ ఏదో మార్చమని చెప్పేసి అన్నాము, అందుకని వెయిటింగ్. ఫీవర్ మెడిసిన్ చేంజ్ చేద్దాము. ఇంకేంటి సంతకం పెట్టిలే ఇంకా? ఓకే. హౌ డూ యూ ఫీల్ నౌ ప్రీతం? యూ డోంట్ ఫీల్ గుడ్? బిల్లా? బిల్ చూడడానికి వెయిటింగ్. చూపిస్తావా? అవునా, ఇంకా ప్రింట్ తీసుకున్నట్టున్నారు అక్కడ బిల్లు. ఓకే ఒప్పుకుంటాము. హాస్పిటల్కి వచ్చాము, మెడిసిన్స్ ఉంటాయి, ప్రిస్క్రిప్షన్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటో అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే దస్తావేజుల మీద సంతకాలు పెట్టుకుంటాయి కదా, అన్ని గనం పేపర్లు ఉంటాయి, అన్ని గనం సంతకాలు ఉంటాయి అన్నమాట. ఫుల్ అంటే ఫుల్గా ఉంటాయి అసలు. మరి ఇవన్నీ ఏం చేస్తారు ఏంటో, ఈ పేపర్లు ప్రింటింగ్ కాస్ట్ కూడా మన మీద వేస్తారో నాకైతే అర్థం కాదు. కానీ నెక్స్ట్ మన బిల్ అయితే చూద్దాం. సో కన్సల్టేషన్ ఫీజు వచ్చేసి 750 అంట, మెడికేషన్కి వచ్చేసి 921, ల్యాబ్కి వచ్చేసి 247, 1919 ప్లస్ ఇది 69 అంటే 2000 RMB. 2000 RMB అంటే ఎంత వయసు? 2000 RMB అంటే 22,000, 22,000 బిల్లు. అంటే బిల్ అయిపోయినాక చేతులు ఇది పెట్టారు వైషిగా. నాకు ఇందాక బిల్లుని మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 750 కన్సల్టేషన్ అన్నారు, అంటే 8,890 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ సరే 9,000 అనుకుందాం. కన్సల్టేషన్కి 9,000, ల్యాబ్ ఛార్జెస్కి ఒక 3,000, మొత్తం బిల్లు కలుపుకుంటే 2,000 RMB అయింది. 2,000 RMB అని చెప్పేసి అంటే మనకు వచ్చేసి 23,500 ఏంటి. జ్వరానికి గొంతు నొప్పికి వస్తే 23,500 అయింది.
ల్యాబ్ ఛార్జెస్ అని వేశారు, మనకి బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఏం చేయలేదన్నమాట. మామూలుగా అయితే అవన్నీ ఒకవేళ చేస్తే మేము హైయెస్ట్ చూసింది చెప్తే అసలు ఆ మామూలుగా ఉండదు. ఇప్పుడు వైశ్యకొని ఒకసారి వచ్చామన్నమాట, అది వేసారు ఇది వేసారు అది చేశారు, ఆ టెస్ట్ అన్నారు ఈ టెస్ట్ అన్నారు, నాకు తెలిసి అప్పుడు 80,000 వేసారు. అట్లా ఉంటుంది భయ్యా చైనాలో ప్రైవేట్ హాస్పిటల్ వచ్చేసి బిల్లులు మోగిస్తారనమాట. మన ఇండియాలో లేవా అని చెప్పేసి అంటే ఇండియాలో కూడా ఉన్నాయి, కానీ అంటే ప్రైవేట్ హాస్పిటల్ని గవర్నమెంట్ హాస్పిటల్ని కంపేర్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో 20 RMB నాకు గుర్తుండి 5 RMB కూడా నేను పే చేశాను. 5 RMB అని చెప్పేసి అంటే 60 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. ఆర్ 20 RMB ఒకసారి పే చేసినట్టు గుర్తు. 20 RMB అని చెప్పేసి అంటే 240 రూపాయలు. టెస్ట్లకి సంబంధించో లేకపోతే మనకి చైనీస్ చదవడం రాదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడి వరకు వీడియో చూసినట్టయితే హలో డాక్టర్ అని చెప్పేసి కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యా అని చెప్పేసి కమెంట్ చేయండి. అంతేకాకుండా గట్టిగా అయితే లైక్ వేసేసేయండి, సో షేర్ అయిపోతుంది. ఇంకా మనం అయితే లాగిచ్చేద్దాం మరి. చాలా ఇదైతే మన అపాయింట్మెంట్ అయిపోయింది. ప్రీతం గారికి మొత్తం అంతా చెక్ చేయించేసాము, మెడిసిన్స్ అయితే ఇచ్చారు. మెడిసిన్ తీసుకున్న అవసరం షాన్వి వచ్చిందారా రే షాన్వి కూడా వచ్చేసింది. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. చూసారు కదా, ఏమంటారు చిరంజీవి ఒక సినిమా ఉంటుంది చూడు, స్టాలిన్ కాదురా, అందులో టీచర్ ఉంటాడు ఠాగూర్ సినిమాలో, అది నేను మర్చిపోలేను లైఫ్ లో. మరి అంత ఘోరంగా పరిస్థితి కానీ అట్లా ఉంటది అనమాట. అంటే ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటది కానీ దే మేక్ షూర్ అబౌట్ బిల్ అనమాట. షాక్ అవ్వాలి. ఎందుకంటే ఇది మేము చూసిన దాంట్లో అతి తక్కువ బిల్ అని చెప్పేసి అంటే ఈ విజిట్ అని చెప్పేసి అనాలి. యూజువల్లీ వైజాగ్ కానీ నాకు కానీ వస్తే అంతే. ఇంకా సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు ఛానల్ సిద్ధార్థ తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ అట్లా ఉంటాం మాతోటి. బై గైస్.